బ్రహ్మరథం పడతా ఉన్నారు. వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. మా సమస్యలు పరిష్కరించగల సమర్థుడు సుజనా చౌదరి గారనే నమ్మకం ఈనాడు పశ్చిమ నియోజకవర్గ ప్రజల్లో వచ్చింది. అన్ని కులాలు కూడా ఈరోజు మీటింగులు స్వచ్ఛందంగా పెట్టి మీరు రావాలి. ఇవాళ విజయవాడ పశ్చిమ ప్రజల ఆలోచన ఎలా ఉందంటే, మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, మా ప్రాంతం అభివృద్ధి కావాలి, మా ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి. ఇవన్నీ చేయగల సమర్థవంతమైన నాయకుడు సుజనా చౌదరి గారు. ఇవాళ సుజనా చౌదరి గారిని కులపరంగా కానీ లేకపోతే మతపరంగా కానీ ఎవరు చూడటం లేదు. సుజనా చౌదరి గారు 2 సార్లు రాజ్యసభ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి. కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నిధులు తీసుకొచ్చి కొండ ప్రాంతాల సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కరించగలనేటువంటి భరోసా ఉంది, నమ్మకం ఉంది. ఇవాళ సుజనా చౌదరి గారు ఒకటే చెప్తున్నారు, ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు, నాకు మీరు ఓటు ఇవ్వండి, నన్ను ఆదరించండి, అభివృద్ధి నాకు వదిలేయండి. ఇవాళ ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఏ ప్రాంతం ఉంది, ఇవాళ నీటి సమస్య. ఈ నీటి సమస్య ఎలా ఉందంటే, కలుషితమైనటువంటి నీరు తాగి ప్రజలు అనారోగ్యం గురవుతున్నటువంటి నేపథ్యంలో వారు సుజనా చౌదరి గారు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఉన్నటువంటి అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి పైప్ లైన్లన్నీ మార్చాలి, డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలి, ఓపెన్ డ్రై కాకుండా అండర్గ్రౌండ్ డ్రైన్ ఉండాలి, మెట్ల నిర్మాణం జరగాలి, ర్యాంపు నిర్మాణం జరగాలి, రోడ్లు జరగాలి. కొండ ప్రాంతాల్లో ఒక అంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు, ఒక అంబులెన్స్ వెళ్ళాలి. వైద్యపరంగా పేదవాడికి దగ్గరగా వైద్యాన్ని తీసుకురావాలి. ఒక మంచి హాస్పిటల్ కట్టాలి పశ్చిమ నియోజకవర్గంలో, కాలేజీలు ఉండాలి, స్టేడియాలు ఉండాలి, హజ్ హౌస్ ఉండాలి అనే అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు ఈరోజు సుజనా చౌదరి గారు. వాళ్ళ ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటున్నారు, ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటున్నారు. నేను 27 ఏళ్ళగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఎమ్మెల్యే సీట్ అడిగిన. నాకు కావాల్సింది సుజనా చౌదరి గారి గెలుపని మేము వారి అడుగులు అడుగేస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజక జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు వారి అడుగులు ఎందుకు వేస్తామంటే, మా అభివృద్ధి కావాలి, మా నియోజకం అభివృద్ధి కావాలి, మా బిడ్డల భవిష్యత్తు కావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 4,000 రూపాయలు పెన్షన్ కావాలంటే సుజనా చౌదరి గారు గెలవాలి. 3 బండలు ఇవ్వాలంటే సుజనా చౌదరి గారు గెలవాలి. అట్లాగే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు 15,000 రూపాయలు రావాలంటే సుజనా చౌదరి గారు గెలవాలి. 50 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఆడబిడ్డలకు సంవత్సరానికి 18,000 రావాలంటే సుజనా చౌదరి గారు గెలవాలి. ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే సుజనా చౌదరి గారు. ఎందుకంటే సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే అయితేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, కేసినేని చిన్ని ఎంపీ అయితేనే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం మహర్దశ పట్టుకుంది. సుజనా చౌదరి లాంటి గారి సమర్థవంతమైనటువంటి వ్యక్తి రావటం అనేది మా నాయకులకే కాదు, కార్యకర్తలకే ప్రజలు చాలా ఆనందంలో ఉన్నారు. అత్యధిక మెజారిటీ చరిత్ర సృష్టించబోతున్నాం ప్రజల ఆశీస్సులతో. చివరికి ఒకే మాట, ఇవాళ ఎవరింటికన్నా సుజనా చౌదరి గారు రాకపోవచ్చు, రాలేకపోవచ్చు. మీరు ఆదరించి, అభిమానించి, మీ గుండెల్లో పెట్టుకొని మీరు అవకాశం ఇవ్వండి. ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులాగా పనిచేస్తారు.